నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ చార్మిని మరి మన ఎంత కష్టపడ్డా రోజు ఎంత కష్టపడ్డా ఇంటికి వచ్చి ఓ రెండు బుక్కలు అన్నం తినేంత వరకు మనశ్శాంతి అయితే మనకు ఉండదు మరి ఆ అన్నం తినాలంటే మంచి కూర ఉండాలి కదా అటువంటి కూరలల్లో మనం వేసుకునే నూనె ఏదైతే ఉందో కొంచెం వేసినా కూడా నూనె వేసిన రుచి వేరే ఉంటుంది కదా మరి ఇంత కష్టపడి మనం ఇన్ని పైసలు సంపాదించినంత మన ఆరోగ్యం మంచిగా ఉండాలని మరి ఇంత కష్టపడ్డందుకు మన ఆరోగ్యం ఎట్లాగూ ఖరాబ్ అవుతుంది మరి దేనికి అంటే మొత్తం రీసెర్చ్లు చేస్తే తెలిసింది ఏంటంటే మనం వాడే నూనెలలో మస్తు కెమికల్స్ కలుపుతున్నారని మరి ఎటువంటి కెమికల్స్ కలపకుండా ఉండాలంటే ఏడికి రావాలనో తెలుసా మనము యాదగిరిగుట్ట పోయే రూట్లో ఆలేరు కొంచెం దూరం ఉందనంగా వచ్చేస్తుంది ఒకటి హర్షి ఓమ్ అని మరి హర్షి ఓమ్లో స్పెషాలిటీ ఏంటంటే గానుగ నూనె అంటే ఎద్దుని చుట్టూరుగా ఒక చెక్క చుట్టూ తిప్పి ఆ నూనెని సేకరించి మనకైతే ఫ్రెష్గా ఇస్తారనమాట ఒకసారి పోయి చూద్దామా ఇక్కడ నూనెనే కాకుండా పప్పులు కూడా ఉన్నాయంట మరి ఇసురు రాయితో పప్పులు కూడా ఇస్తారట మరి అది ఎట్లుంటుంది ఏందని ఒకసారి లోపలికి చూద్దామా చలో ఇలా హర్షి ఓమ్లో ఇదే స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా ఈ పప్పుని మనం చెరిగిన తర్వాత ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే అంత మంచి టేస్ట్ వస్తుంది మరి మనతోని అప్పటి నుంచి కష్టపడి రుబ్బుతున్నది అమ్మ ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్కారం ఎందుకు ఈ పాత పద్ధతులలో మీరు ఇప్పుడు చిన్నప్పుడు చేసిర్రా ఊర్లలో ఇప్పుడు చాలా వరకు చేసుకునేది ఇప్పుడు మిషన్ లో కంటే ఇలా ఇసురుకుంటేనే చాలా బాగుంటదని పప్పు ఇసరడం జరుగుతుంది ఓకే ఓకే మీకు ఇది అలవాటు ఉందా ముందు నుంచి ఇసురుడు ఉంది మేడం ఓకే అసలు చాలా మంది అంటారు కదా ఇది చెరిగిన తర్వాత పప్పు మస్తు టేస్ట్ ఉంటది అని మీరు ఈ పప్పు ఎప్పుడు వండుకున్నారా ఇదే వాడుతున్నారు ఇంట్లో అందరు ఆరోగ్యం మస్తు మంచిగా ఉంటుంది చాలా బాగుంటది కదా మరి ఇంత మంచి పప్పు తిన్నాక ఇంత క్వాలిటీ పప్పు తిన్నాక ఆరోగ్యాలు ఎటు పోతాయి మరి ఇప్పుడు ఇది ఇసురు రాయలు ఇప్పటి కాలంలో వాళ్ళకి అంత ఓపికలు ఉండయి అందుకని చెప్పి గిన్నెలకు పోయి పట్టుకుంటారు మరి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇట్లానే పట్టుకోమంటారా ఇలా పట్టుకుంటేనే మనకు మంచిగా ఆరోగ్యం బాగుంటది మేడం మిషన్ లో కంటే ఇలా పట్టుకుంటేనే మనకు టేస్ట్ ఉంటది ఆరోగ్యం కూడా బాగుంటది ఇంకేమేం బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఈ పప్పుతో మనకు ఇందులో మిషన్ కంటే ఇందులో విటమిన్స్ చాలా ఓకే విటమిన్స్ ఎక్కువ వస్తాయి మనకు మిషన్ లో పట్టిస్తే అంతగానం రావంటారు ఓకే ఎందుకంటే పప్పు కూడా మనం పొట్టు వస్తుంది కదా అదే సో మనము ఈ పప్పు చూసుకుంటే చెరిగిన తర్వాత అందులో ఉన్నది కొంచెం ఆ పప్పు ఇటియా ఇగో ఈ పప్పులు ఎట్లా అంటే మనకి చెరిగిన తర్వాత కొంచెం అట్లనే పొట్టు అనేది అట్లనే ఉంటుంది ఇప్పుడు అదే గిన్నెలో పట్టించినాం అనుకో మొత్తం సాఫ్గా ఎల్లో కలర్లో పప్పు మనకైతే వచ్చేస్తుంది కదా అట్లా ఉండడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం మస్తు దెబ్బతింటుంది ఎందుకంటే దాని మీదకి మళ్ళీ పాలిష్లు చేస్తారు ఈడ ఉన్నట్టు తీసుకుపోవచ్చు మనం మీరు హర్షి ఓమ్కి వస్తే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు వీడికైతే ఒకసారి వచ్చినప్పుడు యాదగిరిగుట్ట దిక్కు పోతారు కదా మధ్యలో టిఫిన్ చేయని కాగుర్రి వీడికి రండి నూనె బాటిల్ తీసుకొని అట్లనే ఈ పప్పులు కూడా అమ్ముతున్నారట ఇవి కూడా మీరు తీసుకొని పోవచ్చు నాకు నేర్పిర్రు కదా ఆంటీ అద్దంటారా నేర్చుకోవాలి కదా మరి నాకు నేర్పిర్రు ఎట్లా వేయాలా సో మనకి వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా నూకలు కూడా వచ్చేస్తాయా చిన్న చిన్న నూకలు వస్తాయి ఓకే చెరుగుట్లలో నూకలు కూడా చిన్న చిన్న నూకలు ఉన్నాయి అవి కూడా వచ్చేస్తున్నాయి ఏమన్నా ఓపికనా ఆంటీ మీరు వావ్ ఇది నేనే జరిగిన మొత్తం నేనే జరిగిన ఇగో మంచిగా ఉన్నది పప్పు మళ్ళా క్వాలిటీ పప్పు అమ్మా వాకే ఇగండి పప్పు చెరిగిన తర్వాత ఇదిగోండి ఎంత మంచిగా ఉన్నది అసలు ఇంత క్వాలిటీ పప్పు మనకు బయట మార్కెట్లో అస్సలు దొరకదు ఆంటీ మరి ఇది ఇంత కష్టపడి జరుగుతున్నారు కదా ఇప్పటోళ్ళకి ఇట్లా జరుగుమని చెప్పినాం అనుకో నాకు నడుము నొస్తుంది పిక్కలు నొస్తాయి కాళ్ళు నొస్తాయి ఏళ్ళు ఓపికలు ఉండలేవు కదా ఉండయా ఎందుకంటారు వాళ్ళు ఏమి అది తిండి అంటారా ఆడ కూడా మొత్తం తిండి వల్ల ఖరాబ్ చేసుకున్నారు ఆంటీ కూడా అదే అంటున్నది
ఏం తెలుసా మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఇవి బయట కొన్నాం అనుకో తక్కువకి వస్తాయి, పాలిష్ చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పొట్టున్నది అనుకో, అబ్బాయి ఇప్పుడు పొట్టు తిప్పిన మళ్ళీ కిడ్నీకో ఎవరు తీపిమంటున్నా అసలు మిమ్మల్ని పొట్టుని ఇంత మంచిగా ఉన్నప్పుడు ఇట్లనే తినేయాల. అమ్మ మరి ఇప్పుడు ఈ పప్పు ఏదైతే ఉన్నదో ఇసిరిన తర్వాత అంటే ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటది పప్పు? ఎన్ని రోజులైనా ఉంటాయి. ఎన్ని రోజులే ఉంటుంది, ఖరాబ్ కాదు. ఓకే, అంటే ఇప్పుడు మనం బయట పాలిష్ కొన్నాం అనుకో కొన్ని రోజులు బయట రోజులకి పురుగు పట్టేస్తాయి, పాలిష్ చేస్తారు కాబట్టి పురుగు పట్టేస్తాయి. ఇది అంటే మనం చేతి నుంచి చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఓకే, మరి ఇప్పుడు ఈ గిన్నె నిండా మీరు రుబ్బేసారు ఆల్రెడీ, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎంత టైం నుంచి రుబ్బుతున్నారు మీరు? మార్నింగ్ 10 నుంచి రుబ్బుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ రుబ్బుట్లలో ఏంటంటే టెక్నిక్లు ఏమైనా ఉంటాయి అంటే చాలా మందికి రుబ్బడం రాదు. సపోజ్ వాళ్ళు ఇంట్లో ఏమైనా తెచ్చి పెట్టుకుందాం అనుకున్నా కూడా రుబ్బనికి రానప్పుడు ఇది కొని వేస్ట్ కదా, మరి ఇది తీసుకొస్తే మీరు మంచిగా చేసిస్తారు వాళ్ళకు? చేసిస్తాం. ఓకే అమ్మ, మరి ఇప్పుడు ఇది పొద్దున్న నుంచి ఆమె చెరుగుతూ ఉన్నది అప్పటి నుంచి, మరి ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే? మనం 1 నెల 2 నెలలు నిల్వ ఉంటుంది. 2 నెలలు మంచిగా నిలువ ఉంటది. అంటే ఇప్పుడు బయట మనము కెమికల్స్ తో కలిపి పాలిష్ చేసిన పప్పు గిన్నెలో పోయి పట్టించిన తర్వాత ప్యాకెట్లలో సీజ్ చేసి మంచిగా తీసుకొచ్చి ఇంట్లో పెడతారు కదా, మరి ఆ పప్పుకి ఈ పొట్టు ఉన్న పప్పుకి తేడా ఏంది అసలు? అది ఏంటంటే ఆ గిర్నీలో పట్టడం వల్ల పాలిష్ అట్లా పోతుంది అనమాట. దీంట్లో ఇసురు రౌతులో రుబ్బిన పప్పులు ఏంటంటే పొట్టు పప్పు, మంచి కెమికల్స్ ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. అమ్మ మరి ఇప్పుడు గిర్నీలో పట్టిస్తే ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా, మరి ఇట్లా పట్టించుకొని తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుందా మనది? ఈ పొట్టు పప్పుతో తింటేనే హెల్దీగా ఉంటారు, ఆరోగ్యం. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే ఈ పొట్టులో ఉంటది విటమిన్. ఓకే, పొట్టు ఏదైనా సరే మనం ఏ ధాన్యాలైనా చిరుధాన్యాలు ఏవైనా పొట్టుతో తింటేనే ఆరోగ్యం. ఓకే, ఇప్పుడు ఇది ఏ పప్పు అమ్మా? ఇది కందిపప్పు. కందిపప్పు ఇట్లా రుబ్బుతారా? ఇంకా ఏమైనా వేరే పప్పులు ఉంటాయి? పెసరపప్పు రుబ్బుతాం ఇట్లానే. కందిపప్పు, మినుములు, శనగలు. ఓకే, శనగలు కూడా ఇట్లానే ఇసురాయిలనే పట్టిస్తాం. ఓకే, మంచిగా హెల్తీగా ఉంటది అనమాట శనగలు కూడా. ఇప్పుడు మినపప్పు ఉంటది, మినపప్పు పొట్టుతో తింటేనే మంచిది. దోశలకైనా దేనికైనా ఇడ్లీకైనా పొట్టుతో వేస్తేనే బాగుంటది. కాబట్టి పట్టి స్టోర్ లో కొన్నది కాకుండా ఇట్లా రుబ్బుకున్నది వాడితేనే ఇంట్లో హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటది. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ లో మనకి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఫేక్ గానే పప్పు అమ్ముతారు. అసలు అది ఒరిజినల్ పప్పా కాదా అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాలు దీంట్లో ఉన్నారు కాబట్టి పప్పుని ఎట్లా గుర్తుపట్టాలి చెప్పుర్రి? ఇప్పుడు మనం స్టోర్ లో కొనుక్కున్నది ఎట్లుంటది అంటే తొందరగా ఉడకదు. ఇప్పుడు ఈ పప్పు ఏంటంటే మనం కొద్దిసేపు ఉడకబెట్టగానే ఉడుకుతుంది. ఓకే, అది తేడా. అది కుక్కర్ లో వేసినా కూడా ఉడకదు, ఇది నార్మల్ గా పెట్టినా ఉడుకుతుంది. ఓహో, అక్కడ అనమాట తేడా. అమ్మ అయితే మంచి మాట చెప్పింది. ఏంటంటే ఇప్పుడు మనం ఈ పప్పుతో చేస్తే రుచికి రుచి ఉంటది, అట్లనే తొందరగా ఉడుకుతుంది అట. పొద్దున కూడా మంచిగా తొందరగా ఉడుకుతుంది. తొందరగా ఉడకడం వల్ల టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కానీ అది గంటలు అట్లనే కుక్కర్లో పెట్టిన అట్లనే ఉంటుంది. అయితే ఇది మాత్రం ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మంచి పప్పులు తీసుకోండి. అమ్మ మరి ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకి ఇట్లనే పోతారు మస్తు మంది. చాలా మంది ఏరియాలకు వచ్చి కొనాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు, వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే, స్పాట్ లో మీరు ఎట్లా చేస్తారు ఏందనేది కూడా చెప్పి వాళ్ళ ముందే పట్టి లైవ్ ఇచ్చేస్తాం. ఓకే అమ్మ, మరి ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో పప్పు చేసుకుంటూ ఉంటా, కానీ నా పప్పు ఏంటంటే ఉడకది. మళ్ళీ మీరు అన్నట్టు ఎక్కువసేపు పెట్టినా అది అట్లా గట్టిగానే ఉంటది పప్పు, మళ్ళీ టేస్ట్ ఉండదు. అంటే ఇసురుకుంటే టేస్ట్ అనేది కొత్తగా ఉంటది. టేస్ట్ ఇసిరిన పప్పులో చాలా తేడా ఉంటది, టేస్ట్ ఉంటది, తొందరగా ఉడుకుతుంది. స్టోర్ లో ఉన్న పప్పు లాగా ఉండదు. కుక్కర్ లో వేయాల్సిన అవసరమే లేదు. నార్మల్ గా ఇది పొయ్యి మీద పెట్టుకొని ఇంకా రకరకాల పనులు చేసుకోవచ్చు. చేసుకునేసరికి ఇది ఉడికిపోతుంది. ఓకే, మరి దీనికి బయటకి దీనికి కాస్ట్ ఎట్లా ఉంటుంది? సేమే ఉంటుందా, కొంచెం ఎక్కువ ఉంటుందా? బయటకి దీనికి కాస్ట్ ఎక్కువనే ఉంటది. కొంచెం ఈ ఇసురాయిలు ఇష్టం కాబట్టి హెల్దీగా ఉంటది కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటది. ఓకే, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర అవుతుంది కదా, ఇట్లనే పోతారు మస్తు మంది. ఎప్పుడన్నా మీరు ఇటు వచ్చింది అనుకోండి, నార్మల్గా వరంగల్ దిక్కు పోతున్నప్పుడు హర్షియోమ్ని ఒక్కసారి అయితే విజిట్ చేయూరి, చూస్తే మీకే అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది ఏంది అనేది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో పప్పులు ఈయనే మీ కళ్ళ ముందే రుబ్బిస్తారు, నూనె కూడా మీ కళ్ళ ముందే చేసిస్తారు. ఎంత అంటే అంత రుచి ఉంటుంది అనమాట. చెప్పుకుంటే ఇంకా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా బయట పప్పుతో ఇది మస్తు మంచిగా ఉంటుంది.
మరి ఇటుకు ఒకసారి విజిట్ చేయండి. మీరు ఏమైనా వేరే దగ్గర వేరే స్టేట్లలో ఉంటే ఫ్రీ డెలివరీ ఇండియా మొత్తంలో మీకు డెలివరీ 2 నుంచి 3 రోజుల్లో చేసేస్తారు. కొంచెం మీకు ఏంటంటే ఈ పప్పును ఒకసారి ట్రై చేసిన తర్వాత మనం మళ్ళీ పాతకాలంలో ఉంటున్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మరి ఇప్పుడు ఇంత దూరం మేము ఇప్పుడు వరంగల్ దిక్కు ఎప్పుడు పోయినా కూడా యాదగిరిగుట్ట దగ్గర కొంచెం ముందే ఇది మనకి హర్షి హోమ్ అని పెద్ద బోర్డే ఉంది. మనకు మంచిగా కనిపిస్తుంది, రోడ్ దగ్గరనే ఉంటుంది. వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ చేయరు. చేసిన తర్వాత మీరే అంటారు అబ్బా ఇంత మంచి పప్పు నేను ఏడ టేస్ట్ చేయలే, ఇంత మంచి నూనె నేను ఏడ టేస్ట్ చేయలే అన్నంత ఫీల్ అవుతారు. మరి ఈ పప్పు ఎంత హెల్దీయో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ పప్పులే కాకుండా శనగలు కూడా జరుగుతారట. మరి ఇవన్నీ మీరు ఫ్రెష్గా తీసుకోవాలి, హెల్దీగా ఉండాలి అనుకుంటే వీటికి ఒకసారి వచ్చి పప్పులు శనగలు తీసుకుపోవాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఇటు వరంగల్ దిక్కు పోతున్నప్పుడు పక్కా ఒకసారి హర్షి హోమ్కి అయితే రండి. ఇది మరి ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.